హలో మూవీ లవర్స్. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో హీరోయిన్ సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ శుభం. తను కూడా ఒక క్యామియో రోల్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ డ్యూరేషన్ వచ్చి 2 hours 5 minutes ఉంది. మీరు ఈ మూవీని హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఒక ఊళ్ళోని ఆడవాళ్ళంతా రాత్రి 9 కాగానే సీరియల్స్ పిచ్చి వల్ల దెయ్యాలుగా మారిపోతారు. అసలు వీళ్ళంతా దెయ్యాల్లా ఎందుకు మారిపోతున్నారు, ఈ సీరియల్స్ గొడవేంటి అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఇదొక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ కాన్సెప్ట్. చాలా పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్ ఇది. మూవీ ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. అక్కడక్కడ నవ్విస్తూ సాగే కామెడీ సీన్స్తో ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం దెబ్బేసింది. ఓవరాల్గా మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. ఈ హారర్ కామెడీ మూవీ స్టార్టింగ్లో కాస్త కొత్తగానే అనిపించినా మూవీ చివరికి వచ్చేసరికి రిపిటేటివ్గా అనిపిస్తూ ఆడియన్స్కి విసుగు తెప్పించేలా ఉంది. షార్ట్ ఫిల్మ్కి మాత్రమే సరిపోయేంత ఉన్న ఒక సింగిల్ థ్రెడ్తోనే సినిమానంతా నడిపించడం దీనికి మెయిన్ రీజన్ అయితే, ఇంకో రీజన్ మాత్రం సినిమాలో మ్యాక్సిమం పార్ట్ చాలా స్లో పేస్తో రన్ అవ్వడమే. మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ యాక్టింగ్ మాత్రం బాగుంది. తన రైటింగ్ స్కిల్స్తో మూవీని ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ చేసిన డైరెక్టర్ సమంత ఇచ్చిన ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయాడని అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే కంపల్సరీగా థియేటర్కి వెళ్ళి చూడాల్సినంత గొప్ప సినిమా అయితే కాదు ఇది. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తే బెటర్. అప్పుడైతే మనీ వేస్ట్ అవ్వవు కాబట్టి టైం పాస్ అయినా చేయొచ్చు. మీరు డై హార్డ్ సమంత ఫ్యాన్ అయి ఉన్నా లేదా ప్రొడ్యూసర్గా సమంత చేసిన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయాలనుకున్నా వెళ్ళి థియేటర్లో చూడండి. బట్ ట్రై ఎట్ యువర్ ఓన్ రిస్క్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.